ఆ నీటి బొగ్గ దగ్గర పెట్టబడిన పేరే ఈ బెహేర్ లహాయి రోయి అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇస్సాకు కాపురం ఉంటూ ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో కరువు వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఆంధ్రాలోనే ఉంటాం, తెలంగాణలో, లేకపోతే ఇక్కడ ఒరిస్సాను, లేకపోతే అక్కడ దాటుకుని మహారాష్ట్రలో వెళ్తాం. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాడంటే బెయేర్ నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్, అబ్రహాం ఉన్నప్పుడు ఇదే అబీమెలెకు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నప్పుడు ఇదే అబీమెలెకు ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటేనా? ఇస్సాకు అబ్రహాము జీవించిన సంవత్సరాలు 175 సంవత్సరాలు. 175 సంవత్సరాలలో 100 సంవత్సరాలు మాత్రమే కనానులో జీవించాడు. ఈ 100 సంవత్సరాలు కాక ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంతని మనం ఆలోచించాం. అయితే ఆ అబీమెలెకు ఈ అబీమెలెకు ఒకటా కాదంటే ఒకటి కాదు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో 1, ఫరో 2, ఫరో మొదటివాడు, ఫరో రెండోవాడు అనే నామకరణాలు ఎలా ఉంటాయో ఫిలిస్తీన్ల దేశంలో కూడా ఏ నామకరణాలు ఉంటాయంటే అబీమెలెకు అనే నామకరణం. అంటే అబ్రహాము దగ్గర ఉన్నవాడు మొదటివాడైతే ఇస్సాకు దగ్గర ఉన్నవాడు రెండవవాడు. ఇప్పుడు అబీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఈ అబీమెలెకు దగ్గరికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటో మనం గ్రహించాలి. ఏశావు యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. ఇదే అధ్యాయము 34వ వచనంలో పుట్టడం 40 సంవత్సరాలు అయిపోయినప్పుడే. ఏశావు యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకు యొక్క వయసు 68. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంతని మనం ఆలోచన చేస్తే ఆఫ్ వేసుకుంటాం. ఆఫ్ అంటే ఎంత? ఇప్పుడు 60 + 20 ఎంత? 80 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 80 సంవత్సరాల కాలంలో ఏమొచ్చిందంటే దేశంలో కరువు వచ్చింది. దేనికి వచ్చింది కరువు? ఎందుకు వచ్చింది కరువు? దేవుడు ఆశీర్వదిస్తే కరువు రాకూడదు కదా, దేవుడు తోడుగా ఉంటే కరువు రాకూడదు కదా. ఎందుకు వచ్చింది కరువు? ఎందుకు ఇబ్బందులైనాయి? ఎందుకు మరలా ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి ఇస్సాకు వెళ్ళవలసి వచ్చిందో అక్కడ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడు బెయేర్ నుంచి గెరారులోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడంటే ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? 4 వచనాలు మాట్లాడాడు దేవుడు అంటారు. కష్టం వచ్చింది, నువ్వు లోకంలో పడిపోకోకుండా ప్రార్థన మీదే ఆధారపడానంటే మనం ఎంతవరకు నిలబడగలం? ఈ అధ్యాయము సుమారు 20 సంవత్సరాల కాలము గడిచింది ఈ అధ్యాయం అంతా కూడా. అందుకే ఒకేసారి చదువుకుంటే బాగుంది అనిపించింది, కానీ ఎక్కువ చదువుతుంటే మైండ్ కూడా డైవర్ట్ అయిపోతుంది. మీకు నోరారిపోతుంది, చదవడం కూడా మానేకపోతున్నాను. అందుకే ఏం చేస్తున్నానంటే సగమే తీసుకుంటున్నాను. అంటే నిలబడిన నాకు ఆవేశం వస్తలేదు, కానీ కూర్చుని వెనకాల చదువుతున్నా మీకు ఆవేశం వస్తుంది, నాకు ఆవేశం వస్తుంది, అందుకే మానేసి. ఇప్పుడు 80వ సంవత్సరంలో ఇస్సాకుకి ఏమొచ్చిందంటే అక్కడ నివసించుతున్న కాలంలో కరువు వచ్చేసాడు. ఇప్పుడు యెహోవా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, గొప్ప పరదేశిగా నివసించాలి. ఈ లోకంలో నీవు నేను ఎలా నివసిస్తున్నావు? మనం ఈ లోకంలో ఎవరు? పరదేశులము, యాత్రికులు. ఇప్పుడు దేవాతి దేవుడు ఇస్సాకుకు తెలియచేస్తున్న మాట ఏంటంటే నేను చెప్తున్న దేశంలో ఐగుప్తుకు వెళ్ళక నువ్వు ఎలా నివసించాలంటే పరదేశిగా నీవు నివసించాలి. ఇప్పుడు దేవుడి మాట విన్నాడా లేదని మనం కిందకు వెళ్ళి ఆలోచన చేస్తాం.